కాలు తొక్కేసిన నువ్వు కాళ్ళు అడ్డం పెట్టు నాకు కాలు కనిపించలా నీకా నేను వస్తున్నా, నువ్వు కాళ్ళు అడ్డం పెట్టేసి నన్ను పడేసావు నువ్వు. కాలు తొక్కేసి అబ్బా నా చేయితో ఇరిగింది కదా. అబ్బా అసలా ఏం పని అసలు నీకు ఊరు కట్టు ఇటు తిరుగుతా ఉన్నావు? నేను కాదు, నేను వచ్చేది నువ్వు కాళ్ళు ఆమెను కాకపోను వచ్చేదే. నీకు కనిపిల్ల కింద చూసుకొని కదా నడిచేది నువ్వా? నేను మామూలుగా నడుస్తున్నాను, లేదు నేను కింద చూసుకోలేదు. నాకేం తెలుసు నువ్వు కాళ్ళు ఆమె పొడుగ్గా చెప్పుకుంది. ఎవరు చెప్పుకోండి, నేను నువ్వే పడిపోయావు. నువ్వు పడిపోయి నా కాలు తొక్కేసినాక మళ్ళీ నన్నే ఆడస్తున్నావా? నేను ఎందుకు పడ్డా? నువ్వే పడేసావు. నేను ఆడ పడేసాను, నువ్వే పడిపోయావు. నువ్వు పడేసావు. నువ్వు కాళ్ళు ఆమెను జాపుకొని ఉంటే నాకేం చేస్తుంది? నువ్వు జాపుకోండి. నీకు ఇంకేం పని లేదా? ఎవరు అసలు పో, నువ్వు పని చేసుకో, గొడవ పెట్టుకుంటున్నావు పో. నేనేదో కూర్చో అంటే మళ్ళీ చాలు ఆగు. ఇప్పుడు పో, ఊరికి అటు ఇటు తిరుగుతా ఉన్నావు, కాలు తట్టుకుంటే పడి. ఆగు ఆగు మళ్ళీ ఆగు. ఇప్పుడు పో. చాలే నీ ఓవర్ యాక్షన్. ఏంది నేను వచ్చేలేక అటు ఇటు తిరుగుతున్నావు? అవును, కాలు తప్పుకుంటే పడిపోతున్నావు. నువ్వు పడిపోయి మళ్ళీ నన్నే తట్టుకుంటేవా? నేను ఓవర్ యాక్షన్ చేయట్లా, నువ్వు పడిపోతున్నావు. నేను పడలేదులే, నువ్వే పడేసావు కాలు. ఇప్పుడు నీకేం ఇబ్బంది? వెళ్ళిపో, నీకు తగలేదు కదా కాలు. నువ్వు కావాలని పెట్టబాబియో, కాకపోతే ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసి కాళ్ళు అడ్డు తిప్పని చేస్తున్నావు నువ్వు. గమ్ముగా పో, నీ పని నువ్వు చేసుకోపో. కాదు నువ్వు గమ్ముగా. ఏందే నేను గమ్ము కూర్చోవాలి, నీ జోలికి రావాలి. కూర్చోవాలి రోజుసేపు, నువ్వు వెళ్ళు. నేను రోజుసేపు కూర్చోవాలి. నీతో నాకు ఎందుకు వస్తుంది తలకాయ? నీతో నా తలకాయ నొప్పి అసలు. ఏంది ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోయావు ఆమని నేను? ఏం నువ్వా? ఏంది సమాధానం? ఏం జరగలేదా? ఏంది మాట్లాడు. ఏంది ఏం తింటున్నావా? తిన్నావు ఏంది? ఏంది అయ్యి ఇది బాగా ఉంటది. ఏంది అసలు నాకు కాదు అసలు ఎందుకు జారేసేదాన్ని? ఇది ఎప్పుడు తినలా నువ్వు? పట్టుకో. నాకెందుకు కింద పడ? నాకు నువ్వే కదా ఏంది నోరు తెరువు అని చెప్పి ఎన్ని చూసి నువ్వే కదా. నేను అది బాగుండే లేక తిన్నానని చూసాను. నువ్వేమన్నా కింద కొట్టేస్తా? నాకు కాదు, నువ్వు పగలు కొట్టావు నన్ను. నాకు వద్దు. ఈ రోజు ఏం పని లేనట్టుంది. ఈ రోజు నీకేం పని లేదు అసలు. నన్ను తగులుకో. నేను ఏడ తగులుకున్నాను? నువ్వే నువ్వు. నీతో టైం వేస్ట్ అసలు. నీతో టైం వేస్ట్ నాకు అసలు. ఏం ఆలోచిస్తున్నావా? నేనేం ఆలోచించట్లా. ఏం మళ్ళీ వచ్చావా? నువ్వేం గతాన్ని గుద్దుతివి, తలతో పగిలిపోయింది అసలు. నొప్పి ఇదంతా వాసిపోయింది. అవునా? అట్లా ఇటు కూర్చో. తలనొప్పి తలకాయ తల మసాజ్ చేస్తా. కూర్చో 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 కూర్చో. తలనొప్పి వచ్చేసిందా? గుమ్మంగా ఉంటే నేను చేస్తా కదా, నొప్పి తగ్గిస్తాను. గుమ్మంటూ ఏంది ఇక్కడ గతాన్ని గుర్తు కుదురంగా ఉంటే ఎన్ని జరగవలసిన. చాలులే. తగ్గిందే? ఒక రకంగా తగ్గింది. గతాన్ని గుర్తులా వచ్చింది. సరే ఎక్కడికైతే వెళ్తున్నావా? ఏమే రా. ఏందా ఇందాక పడిపోయింది ఒకటే. ఏందా ఇందా తింటుంటే నాకు వద్దంటే అదే అయితే మళ్ళీ నువ్వు వద్దంటే బయట పిల్లకాయలు ఇచ్చేసా నేను. ఇదే కదా నాకు వద్దు, కింద పడి నేను తిన్నంటివి. పిల్లకాయలకి ఇచ్చేసా. నీకెందుకు? నేను తలకి మసాజ్ చేసిందా? నాది నాకు అది కావాలి. ఏం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు దానికోసం నువ్వు ఇదంతా ఒత్తిడి తల నువ్వు గుద్దినందుకు కాదు. నేను ఇంకా నువ్వు గుద్దే కావాలి అందుకని వద్దుతుంది అనుకున్నా. తల మసాజ్ చేసా. నాకు అది తెచ్చి నాకు కావాలి. పిల్లకాయలు అది పిల్లకాయలకి ఇచ్చేసా. అది ఇప్పుడు నీకు అది కావాలంతే కదా. పిల్లకాయల కాడి నుంచి తీసుకురావాలా? తీసుకురామంట. నువ్వు మారు, ఇంకా పిల్లకాయలు కూడా తినేస్తా. ఉండు తీసుకొస్తా. ఏడు ఇంకా రాలేదు, చాలా సేపు అయింది పోయి. ఏంది దొంగ సూపులు చూస్తున్నావు? అక్కడ దాకా వచ్చా. లేదు, నువ్వు వస్తున్నావు రాదని చూస్తున్నా. తెచ్చా. ఆగు ఇస్తున్నావు. ఇదిగో తీసుకో. ఏంది నవ్వుతున్నావు? ఏందా నేను అనుకున్నాడా? ఏందవ్వా తిను. అబ్బా భలే ఉంటాయి ఇవన్నీ. నాకు చాలా ఇష్టం. ఇవి నూనెలో బాగా పడతాయి. నేను వస్తున్నా. అబ్బా ఏంది కాలు పెరిగినట్టుగా ఉంది. కాలు అంతా నొప్పిగా ఉంది నాకు.
ఈ పన్ను వల్ల నొప్పి అంతా వచ్చి కాలు అంతా బెనికినట్టుంది పన్ను వల్ల. అబ్బా బెనికిందా ఏంది? ఏం వచ్చేసావు అక్కడి నుంచి? నేను అక్కడ ఉండలేకపోయా, కాలు అంతా బెనికినట్టుంది కాలు. ఎక్కడ? ఇందా పడే లెక్క. అబ్బా వత్తగా నొప్పి. ఇందాకలా దానికోసం కొట్టుకోలేదు దానికి? దానికోసం కాదు, తట్టుకొని పడిపిల్లా ఫస్ట్ పడ్డావు దానికి. దానికి చిన్నగా రావచ్చు కదా, తప్పంతా నీదే అసలు. నాది కాదు, నీదే అసలు. కాళ్ళు నాదేం తప్పు, నేను గమ్ము కూర్చోను, నేను ఏడ తప్పుకున్నాను, నువ్వే వచ్చి పడిపోయావు. అసలు నీది తప్ప. నేను మామూలుగా ఎదుగో ఇట్టు కూర్చున్నా, నేను మామూలుగా చూడు ఇట్టు కూర్చున్నా, అసలు ఎక్కడ ఉంది కాలు, అసలు దారే లేదు. నువ్వు నీట్ గా బావచ్చు లే, అసలు ఇట్ట కాదు నువ్వు కూర్చున్నావు, చూపిస్తలే ఎట్ట కూర్చున్నా కూర్చున్నావు నువ్వు. ఓవర్ యాక్షన్. నేను అట్టు కూర్చోవాలా, నువ్వు లే అసలు పైకి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను మామూలుగా ఇట్టు కూర్చున్నా, ఇట్టు కూర్చున్నా, చూడు ఎంత ప్లేస్ ఉందో. బా చూడు కూర్చునే లేకే నాకు కాలు అంతా నొప్పి వచ్చేసింది. ఇప్పుడు ఏంది నీకు దెబ్బ తగిలింది? ఇంజక్షన్ వేపిస్తాపా, ఇంజక్షన్ వేసుకున్నా. నీకే నొప్పి అంటే ఇంజక్షన్ వద్దు నీకు? అమ్మా నాకైతే ఇంజక్షన్ వద్దు, వాళ్ళు నొప్పిగా ఇంజక్షన్ వద్దు. సరే నీ ఇష్టం, నువ్వు నొప్పి తట్టుకోలేకున్నావు, హాస్పిటల్ తీసుకెళ్తా. అమ్మా వద్దు. సరే వద్దయితే నీకు ఇంజక్షన్ వద్దు నాకు. సరే నీ ఇష్టం, నేను పోతున్నాను. అమ్మా రా వెళ్ళిపోయింది అసలు నడవలేకపోతుంది. నువ్వే కదా ఇంజక్షన్ వద్దంటుంటివి. నాకు ఇంజక్షన్ వద్దు, ఏదో ఒకటి చెయ్యి నువ్వు. నేనేం చేస్తానా? తీసుకోమంటే ఇంజక్షన్ వేపిస్తా, నొప్పి తగ్గిపోతుంది. ఇంజక్షన్ వద్దు. సరే పా వేపిస్తా. నాకు ఇంజక్షన్ వద్దు, ముందు కూర్చోవాలా? సరే నీకు కుర్చీ పెట్టుతా, కూర్చోవాలని చెప్పి కూర్చో, నొప్పి తగ్గిపోద్ది. అసలు కాలు లేట్లా పైకి? ఏ కాలు? ఈ కాలు ఈ కాలా? ఈ కాలు. అమ్మా నొప్పి లేదు నాకు, నొప్పి. కుర్చీ ఇట్లాగు, బల్ల ఇట్లాగు. ఎందుకు ఇదే లాగు చెప్తా, కొంచెం వెనకలాగు. ఏం చేస్తున్నావు? ఈ కాలు అటు పెట్టు. అవసరమా నీకు ఇప్పుడు? అవసరం అదే? నాకు కాలు నొప్పిగా ఉంది, నీకు తలనొప్పి, నాకు మసాజ్ చేయలేనేనా? చిన్నగా చిన్నగా ఏంది ఆమెను ఎత్తేస్తున్నావా? ఇప్పుడు నేను బావాలంటే ఎట్ట బావాలి అవతలకి? ఒంగు నీళ్ళు కిందకి. పైనుంచి పోయేది కూడా తెలుసు. అబ్బా ఈ నొప్పి ఏందమ్మా ఇంకా తగ్గలేదా? అబ్బా హాస్పిటల్కి అయితే వద్దు, ఇంజక్షన్ అంటే నాకు భయం అసలు. అబ్బా ఎట్టో ఒకట్లా ఇంట్లోనే పని చేసుకుంటా, సరళ తింటుకుంటానే చేసుకుంటా ఎట్టో ఒకటి. అబ్బా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేయండి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా అయితే అందరూ సపోర్ట్ చేయండి మమ్మల్ని. చాలా వీడియోస్ అయితే ఎక్కువ తీస్తాము, చాలా వరకు అయితే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని, చాలా ఆదరించారు. ఫస్ట్ లో అయితే మేము ఈ మధ్య నెలకి 2, 3, 4 అట్లా తీస్తున్నాము. మాకు టైం అంటే ఖాళీ లేదు ఫ్రెండ్స్, అందువల్ల 3, 2 అట్లాగా లేట్ గా పెట్టాము వీడియో. అయితే లేట్ గా దింపేలేకే అసలు వైర్లు అంతా తగ్గిపోయి, బూస్టప్ అంతా తగ్గిపోయింది, అసలు యూస్ కూడా అసలు లేదు, తగ్గిపోయాయి. చాలా బాధేసింది. ఇక అట్ట కాదని ఆలోచించుకొని రోజు మార్చి రోజైనా, డైలీ కాకపోయినా రోజు మార్చి రోజైనా వీడియో తీసి పెట్టాలి అని అనుకున్నాము. అందుకని రోజు మార్చి రోజైనా వీడియో తీసి పెడుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాగా వీడియో తీసి రోజు మార్చి రోజు వీడియో తీసి పెట్టినా కానీ పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. మనకైతే డైలీ అయితే కుదరదు వీడియో తీసి పెట్టడం, రోజు మార్చి రోజైనా ట్రై చేయండి అందరూ. మేమైతే రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే దింపుతాం ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా చూడండి. వీడియో అయితే రిలీజ్ అవుతుంది మీకు. మా ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, మా వీడియోలకి అన్నిటికీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా హ్యాపీగా, చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. అందరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ దా చూడండి. ఒక్కరొంతనే కామెడీ, మీకు కామెడీ అనేది ఉంటుంది, మీరే నవ్వుతారా ఒక్కరొంత కామెడీలో, మీరే నవ్వుతారో. నాకైతే నవ్వు వచ్చింది ఫ్రెండ్స్, అందువల్ల ఈ వీడియో అయితే నాకు నచ్చింది. మీరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ అవుద్ది వీడియో అయితే. సబ్స్క్రైబర్స్ అయితే 6,000 మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఈ మధ్య 5,000 ఉన్నారు, 1,000 మంది వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని అయితే. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము ఎలా తెస్తున్నాం అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు ఏ వీడియో అంటే మేము ఎలా తీస్తున్నాం అనేది మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మేము బాగా తీస్తున్నామా లేదా, ఏమైనా బ్యాడ్ గా తీస్తున్నామా, ఏమైనా గుడ్ గా తీస్తున్నామా మాకు తెలుస్తుంది.
మీరు పెట్టే కామెంటే మాకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటది, మోటివేషన్ అయినాక ఇంకో రకంగా ఉంటది, మోటివేషన్ అయిన దాకా ఒక రకంగా మనం తీసుకుంటా వస్తాము, ఇంకా అక్కడి నుంచి తీసినా గానీ ఒక రకంగా ఉంటది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో తీసి పెట్టాను, ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను, ఇంకా రెండో పేమెంట్ అయితే ఇంకా అందుకోలేదు ఫ్రెండ్స్. డబ్బులు రావాలంటే అందరూ కష్టపడాలి, కష్టం లేనిదే ఫలితం అనేది దక్కదు కదా. అందువల్ల నేనైతే ఫస్ట్ లో అయితే వ్లాగులు తీసుకుంటా వస్తుంది, నేను ఎవరు చూసేది కాదు. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసాడు, ఛానల్ వీడియోలకి అయితే షిఫ్ట్ అయ్యాడు. వచ్చినాక ఇంకా అక్కడి నుంచి వైరల్ ఎత్తుకుంది. మాకు వ్లాగులు అయితే వైరల్ అయ్యాయి ఫ్రెండ్స్, మామూలుగా ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే బాగా వైరల్ అయ్యాయి, అందుకని అయ్యే తీసుకుంటూ వస్తున్నాము. ఏమన్నా వ్లాగ్ తీసి సింపుల్ గా పెట్టేద్దాం అంటే కుదరడం లేదు, అసలు వైరల్ అవుతాయి 200-100 మంది అట్లా చూస్తున్నారు. మనకేం కావాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏది ఎక్కువగా వైరల్ అవుతుందో ఆ వీడియో తీసి పెట్టడమే మనకు కావాలి ఫ్రెండ్స్. అందువల్ల మేము వ్లాగులు అయితే తీయడం లేదు, ఎక్కడైనా టూర్లకి ఏమైనా పోయినప్పుడు అప్పుడైతే తీసి పెడతాను. ఇప్పటికైతే ఎక్కడికి బాగాలేదు, మీకు ఒక వీడియో తీసి పెట్టే ఉంటాను. నరసింహస్వామి కొండకైతే పోయాము ఈ మధ్య, అది తీసి పెట్టాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే కెమెరా వీడియోలు తీసుకుంటూ వస్తున్నాం ఇంట్లోనే. అందరూ సపోర్ట్ చేయండి మమ్మల్ని, చాలా ఆదరించండి, చాలా ఆదరించారు. ఇప్పటికైతే ఇంకా సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియో అయితే మీ ముందు తీసుకొస్తాము, మరిన్ని వీడియోలు అయితే ఫ్రెండ్స్. చాలా వరకు సపోర్ట్ చేసినందుకు అందరికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరూ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఆపేస్తున్నాను. ఓకే బాయ్.